నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భీమ్గల్ పట్టణంలో పర్యటించి అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి సాధించారు. పట్టిన ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ కిరణ్మయ్. ప్రణాళికాబద్ధంగా ప్రాధాన్యత కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం భీమ్గల్ పట్టణాన్ని సందర్శించారు. పట్టణంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, వన మహోత్సవం, సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం చేపడుతున్న ముందస్తు చర్యలపై మున్సిపాలిటీలలో అధికారులతో సమీక్షించారు. ఒక్కో వార్డు వారీగా ఆయా అంశాలలో ప్రగతిని సమీక్షించిన కలెక్టర్ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన కోసం ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరిగేలా చొరవ చూపాలని, లబ్ధిదారుల ఎంపిక, మంజూరీ ప్రక్రియలలో జాప్యానికి తావు లేకుండా చూడాలని అన్నారు. ఇల్లు లేని పేదలు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించాలని, అవసరమైతే ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఇదిలా ఉండగా పచ్చదనాన్ని పెంపొందిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వీలుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమం విజయవంతమయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. నర్సరీల్లో మొక్కల పంపిణీకి సిద్ధంగా ఉంచాలని, మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే విధంగా పకడ్బందీ చర్యలు చేపట్టడం అంతే ముఖ్యమని అన్నారు. గత సీజన్లో నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, ఎక్కడైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తగా మొక్కలు నాటాలని చెప్పారు. మొక్కలను ఆయా కేటగిరీలుగా విభజిస్తూ పూలు, పండ్ల మొక్కలను నివాస గృహాల కోసం పంపిణీ చేయాలని, 3 మీటర్ల వరకు ఎత్తు కలిగిన మొక్కలను అవెన్యూ, బ్లాక్ ప్లాంటేషన్ల కోసం వినియోగించాలని తెలిపారు. అంతేగాక వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నివాస ప్రాంతాల నడుమ ఖాళీ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు మురికి గుంతలలో ఆయిల్ బాల్స్ వేయాలని, మంచినీటితో కూడిన వనరులలో గంబూషియా చేప పిల్లలను వదలాలని సూచించారు. ఎక్కడైనా మలేరియా, విషజ్వరాలు వంటి పాజిటివ్ కేసులు నమోదైతే పరిసర ప్రాంతాల్లో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, స్థానికుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపించి అవసరమైన వారికి చికిత్సలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ భీమ్గల్ పట్టణంలోని బోయిగల్లి, బాపూజీ నగర్లలో లబ్ధిదారులు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా గత సంవత్సరం మొక్కలు నాటిన
బ్లాక్ ప్లాంటేషన్ను తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఆగస్టు 14వ తేదీలోపు అన్ని దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ విభాగం అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్, భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోప్ గంగాధర్, తహసీల్దార్ షబ్బీర్ తదితరులు ఉన్నారు. ఇందిరామిల్లకు సంబంధించి ఇంకా గ్రౌండ్ అయినా కానీ ప్రోగ్రెస్ రావాల్సింది, వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో దాంట్లో మెయిన్ ఇష్యూస్ లోపల కొంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇనీషియల్గా కట్టుకుంటే వాళ్ళకి పేమెంట్ వస్తుంది అని అంటే మెప్మా నుండి వాళ్ళందరూ కూడా లింక్ చేశాము. సో మెప్మా భీమ్గల్ మున్సిపాలిటీ లోపల ప్రోగ్రెస్ బాగుంది. అంటే వాళ్ళందరూ కూడా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎస్హెచ్జి నుండి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ ఇప్పిస్తున్నారు. సో దాంతో ప్రోగ్రెస్ వస్తుంది. సో ఇంకా ఎవరైనా సరే అలా లోన్ కావాలనుకున్న వాళ్ళు ఉంటే వార్డు ఆఫీసర్లు అందరినీ కూడా మెప్మా స్టాఫ్కి రిక్వెస్ట్ ఇవ్వమని చెప్పాము. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు. ఎంతమందికి అవసరం ఉన్నా కానీ వాళ్ళకు ఎలిజిబిలిటీ ప్రకారం బ్యాంక్ లింకేజ్ లోపల అమౌంట్ ఇస్తాము. సో దాంతో ఇనీషియల్ సపోర్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ప్రోగ్రెస్ ఎక్కువ వస్తుంది అనేది మాకు అనిపించింది. తర్వాత ఇంకా కొన్ని కొత్త అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. ఆ కొత్త అప్లికేషన్స్ కూడా మేము మళ్ళీ ఇప్పటి వరకు ఉన్న వాటిలాగానే అప్లికేషన్ ఎంట్రీ చేసి వెరిఫికేషన్ చేసి ఎలిజిబుల్ అయితే వాటికి కూడా మేము శాంక్షన్ ఇస్తాం. సో మనకి ఇంకా ఈ కాన్స్టిట్యుయెన్సీ లోపల కొంత గ్యాప్ ఉంది కాబట్టి ఫర్దర్గా ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. యాక్టివిటీస్ ప్లాంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. సైట్స్ ఐడెంటిఫై చేయమని చెప్పాము. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే కంటే ముందే ఫిట్టింగ్ యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటే మనకు ఇనీషియల్ స్టేజ్లోనే ప్లాంటేషన్ కంప్లీట్ చేయొచ్చు. సో దట్ మనకు వర్షం అంతా ఉపయోగపడి సర్వైవల్ పెరుగుతుంది అనేది మనం చెప్పడం జరిగింది. సో దాంతోపాటు సీజనల్ డిసీజెస్ రాకుండా శానిటేషన్ మనము ఫ్రైడే చేయడం కానీ, దాంతోపాటు శానిటేషన్ 100 డే ప్రోగ్రాంలు చేస్తున్నారు. అయినా సరే మనం వాటర్ బాడీస్ లోపల ఆయిల్ బాల్ చేయడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అందరు కూడా చెప్పడం జరిగింది. భీమ్గల్ బల్దియాలో భారీ అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ తోసిపుచ్చారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని, తప్పుడు ప్రచారంతో బురద జల్లే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ మాట్లాడుతూ మున్సిపల్లో 20-2-2022 నుండి 21-2-2025 వరకు అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. బ్లీచింగ్ పౌడర్కు 19 లక్షలు ఖర్చు చేయగా అంతకుముందు 2 సంవత్సరాల పాలనలో పెండింగ్లో ఉన్న 7 లక్షల రూపాయల నిధులు చెల్లించినట్లు తెలిపారు. మిగతా 12 లక్షలు సంవత్సరానికి 4 లక్షల చొప్పున 3 సంవత్సరాలకు బ్లీచింగ్ పౌడర్కు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. బోర్ల డ్రిల్లింగ్కు 34 లక్షలు ఖర్చు చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని, ప్రతి కౌన్సిలర్కు, కోఆప్షన్ సభ్యులకు అన్నీ కలిపి 28 లక్షల ప్రొసీడింగ్లు ఇవ్వటం జరిగిందని తెలిపారు. మిగతా 6 లక్షల రూపాయలతో చొక్కాయిగుట్ట, అయ్యప్పగుట్ట, బ్రహ్మంగారిగుట్ట, సంతోష్ నగర్ తండా, కొత్త యూత్ రూమ్ వద్ద ఒక్కో బోర్ మోటార్ చొప్పున మంజూరు చేసినట్లు వివరణ ఇచ్చారు. జేసీబీ, ట్రాక్టర్లు, ఆటోల రిపేర్కు 11 లక్షలు ఖర్చు చేశారని ఆరోపణ చేశారని, దాంట్లో నుండి పెండింగ్లో ఉన్న 1,50,000 రూపాయల బిల్లు చెల్లించగా మిగతావి 3 సంవత్సరాల జేసీబీ రిపేర్కు 4 లక్షల ఖర్చు, మిగతాది ఆటోలు పల్టీ పడి పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయితే ఒక ఆటోకు 80,000 రూపాయలు, మరో ఆటోకు 1,00,000 రూపాయలు 2 ఆటోల రిపేర్ కోసం ఖర్చు చేసినట్లు వివరించారు. 3 సంవత్సరాల్లో ఆయిల్ చేంజ్, టైర్, ఇతర రిపేర్లు ఖర్చులు, ట్రాక్టర్ రిపేర్, ఆయిల్ చేంజ్, టైర్లు ఇలా అనేక రకాల ఖర్చులకు 9,50,000 రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. ఇలా బీజేపీ నాయకులు లేవనెత్తిన అవినీతి ఆరోపణలకు అంశాల వారీగా పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. మున్సిపాలిటీలో ఎలాంటి అవినీతి జరగలేదని, తప్పుడు ప్రచారం చేయటం సబబు కాదని కన్నె సురేందర్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన
కార్యక్రమాలను చూసి ఓర్వలేక మా నాయకులపై బుద్ధ జల్లే ప్రయత్నం చేస్తుర్రు. కాబట్టే ఈరోజు అవి ఈ విధంగా మున్సిపల్ను తీసుకుని విజిలెన్స్ కమిటీ అని ఏదో ఒక స్టంటు స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టే ఈరోజు ఇలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మా నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తుర్రు. అది ఏదైతే విజిలెన్స్ ఉన్నదో అది ఎంక్వైరీ చేస్తుర్రు. అది ఏదైతే ఎంక్వైరీ కంప్లీట్ చేసిరో అది ఎంక్వైరీకి వచ్చి అది ఏదైతే నిజాలు తెలుస్తాయి. కాబట్టి స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎలక్షన్లు వాళ్ళు చేసిన అంటే మా నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూడలేకనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు నమ్మే ప్రసక్తి లేరు. మున్ముందు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మా నాయకులు స్థానిక ఎలక్షన్లో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ వార్డు మెంబర్లు కానీ గెలుస్తారు కాబట్టి ఇలాంటి చర్యలు మీకు సరిగా. మత్తు పదార్థాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయని వాటికి అలవాటు పడవద్దని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్య అన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి వాటి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండల కేంద్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి అధికారులు పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులతో ప్రధాన రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పని చేయాలని అన్నారు. గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లు వంటి మత్తు పదార్థాలను క్రయ విక్రయాలు జరిపే వారి వివరాలను పోలీసులకు ఇవ్వాలని, ఎవరైనా సమాచారం ఇస్తే ప్రతి అధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. బాన్స్వాడ టౌన్లో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసము ర్యాలీ చేసుకుంటున్నాము. ఈ మాదక ద్రవ్యాల నుంచి పిల్లలే కాదు పెద్దలు కూడా ఎవరైనా సరే దూరంగా ఉండాలి అని ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోబోతున్నాము. ఈరోజు ప్రజలే కాకుండా అధికారులు కూడా అందరూ ప్రతిజ్ఞ తీసుకొని వారి డ్యూటీ పట్ల నిబద్ధతతో ఉంటూ ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతామని మేము ప్రామిస్ చేస్తూ, అలాగే ప్రజలందరికీ కూడా యాక్టివ్గా ఉంటూ ఎటువంటి మాదక ద్రవ్యాలు ఎక్కడన్నా కనిపించినా, ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్టు మీకు తెలిసినా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కానీ సమాచారం అందించినట్టయితే ఇమీడియట్గా మేము రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళని యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనేది చెప్తాం. అక్బర్ నగర్ ప్రధాన రోడ్డు ప్రజల పాలిట యమపాశంగా మారింది. రోడ్డు విస్తరణ పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరుగుతోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. పలు ప్రమాదాల్లో అనేక మంది గాయాల పాలవగా కొందరు మరణించిన సంఘటనలు ఉన్నాయి. గుంతలు, పగుళ్లు, రోడ్డు వాలు, ఉపరితలం ఎత్తుపల్లంగా ఉండటంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇటీవలే అక్బర్ నగర్ గ్రామం వద్ద ఆటోను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఆటో బోల్తాపడి పలువురికి తీవ్ర గాయాలు కాగా ఓ వ్యక్తి మరణించాడు. గతంలోనూ ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులలో కొంతవరకు తారు రోడ్డు వేసి మిగతా చోట్ల కంకర వేయటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై అధికారుల పర్యవేక్షణ కొరబడడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న ప్రమాదాలపై సదరు కాంట్రాక్టర్ను ప్రశ్నించగా కాంట్రాక్టర్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది పడుతున్నారు, ఇబ్బంది అవుతుంది. ఒక సన్నం కాంట్రాక్ట్ డస్ట్ వేసిన మనకు బాగుంటుంది అన్నట్టు ఈ విధంగా అవుతుంది. చాలా స్ట్రీట్ అయి పడిపోవడం జరిగింది. ఈ సంబంధిత అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పెడుతున్నారు. అసలు దీని మీద అసలు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది కాదు, సరైన పద్ధతి కాదు. ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే మేకలను పడిస్తే కానీ మనుషులను బలి ఇచ్చినట్టున్నారు. కావున దయచేసి దీనికి సంబంధించిన అధికారులు
వెంటనే రియాక్ట్ అయ్యి ఆ యొక్క ఈ పరిష్కారానికి ఈ యొక్క సమస్యకి పరిష్కారాన్ని చూపించాలని మనం చేస్తున్నాం. దయచేసి ఇంకో ప్రాణాన్ని బలి తీసుకోకండి. ఆల్రెడీ ఇక్కడ ఈ గ్రామంలో ఇదే ఏరియాలో 2-3 సార్లు యాక్సిడెంట్లు అయినాయి, బండ్లు బోల్తా పడ్డాయి, ఎంతోమంది తీవ్ర గాయాలైనాయి. ఆల్మోస్ట్ చనిపోయినంత పని అయింది. చాలా వరకు ఒక వ్యక్తి చనిపోయాడు కూడా, మసీద్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ చనిపోయాడు కూడా. దయచేసి దీని మీద డస్టో బిస్టో ఏదో ఒకటి వేసి కొంచెం ఈ యొక్క సమస్యకి మీరే పరిష్కారం చూపగలరని మేము మనం చేస్తున్నాం సార్. అంతకుమించి ఏం లేదు. మనుషుల్ని బలి వేయకండి, దయచేసి మేకల్ని ఏమైనా బలించుకోండి కానీ మనుషులు మాత్రం వేయకండి. మనుషులు ప్రాణాలు పెట్టి రోడ్లు వేయకండి, మనుషుల్ని బలి తీసుకొని రోడ్డు వేయకండి. మీరు రోడ్డు వేసేటట్టుంటే మంచిగా. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల చావుకు శాపంగా మారిందని సిపిఐఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేషెంట్ను షెడ్లో వేయడంపై జిల్లా న్యాయమూర్తి స్పందించే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం రోగుల చావుకు దగ్గరకొచ్చిందని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ కార్యదర్శి వి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరికిట్ గ్రామానికి చెందిన బుజ్జమ్మ పేషెంట్ను అంబులెన్స్ వాళ్లు 24వ తేదీన చావు బ్రతుకుల్లో తెచ్చి ఆసుపత్రిలో వేసి పోయారని అన్నారు. పేషెంట్ను అడ్మిట్ చేసుకున్నారా లేదా తెలియదు, కానీ పేషెంట్కు గాయం దగ్గర పట్టి కట్టి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో ఉంచి వెళ్లారని ఆయన తెలిపారు. ఆ రోగి 25వ తేదీ 10 గంటల వరకు రేకుల షెడ్లోనే ఉందని ఆయన తెలిపారు. విషయం తెలుసుకున్న సిపిఎం మాస్ లైన్ ప్రజాపంథ పేషెంట్ దగ్గరకు వచ్చి విషయాలు తెలుసుకుందామని ప్రయత్నించగా పేషెంట్ మాట్లాడే స్థితిలో లేదని, పేషెంట్తో ఎవరూ లేరని, నిన్నటి నుంచి రేకుల షెడ్లోనే పేషెంట్ను పడేయటం జరిగిందని అన్నారు. పేషెంట్కు చీమలు, ఈగలు, దోమలు వాలుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని పాత్రికేయ మిత్రులందరికీ స్వయంగా ఫోన్ చేసి చెప్పానని ఆయన తెలిపారు. పోలీసులు అతి ఉత్సాహం చూపించి పోలీసులు తమని మాట్లాడనీయకుండా డ్యూటీలో ఉన్న డాక్టర్ పేషెంట్తో ఎవరూ లేకపోతే మేమేం చేయలేమని ఎదురు ప్రశ్న వేయటం, అబద్ధాలు మాట్లాడటం జరిగిందని అన్నారు. కావున నిన్నటి పేషెంట్ విషయాలన్నీ కూడా రికార్డును పరిశీలించి డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన, రేకుల షెడ్లో పడేసిన సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులకు మానవత్వం లేకపోతే ప్రభుత్వం కనీసం వార్డ్ ద్వారానైనా చికిత్స చేయాలా వద్దా అని ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. దయచేసి ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, ఆర్ఎంఓ, సూపరింటెండెంట్ల నిర్లక్ష్యం, పేదల పట్ల వారి సేవాభావం లేకపోవడం చాలా మాకు భయాందోళన కలిగిస్తూ ఉంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ప్రభుత్వ ఆసుపత్రులు పేదల కోసమే అన్ని చికిత్సల్ని, ఆపరేషన్ని చేయిస్తున్నాం, ఆ ఘనత మాదే అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటుంటే, నిన్న మధ్యాహ్నం ఆర్మూరు పెరికిట్ చెందిన బుజ్జమ్మ అని సుమారుగా 80 సంవత్సరాల వృద్ధురాలు కాలు గాయమైందని, ఇన్ఫెక్షన్ అయిందని ఎవరో తన దగ్గర బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు అంబులెన్స్కు ఫోన్ చేసి కబురు చేయడం వల్ల ఆ అంబులెన్స్ వాళ్ళు వచ్చి నిన్న ఇక్కడ తీసుకొచ్చి ఎమర్జెన్సీలో దించిపోయారు. దించిపోయినందుకు అంబులెన్స్ సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. కానీ మానవత్వం లోపించిన డాక్టర్లు, ఆర్ఎంఓలు డ్యూటీలో ఉన్నందుకు నేను బాధపడుతున్నా. ఎందుకంటే కాలుకు మొత్తం చీములు వచ్చి పురుగులైనవి, కట్టుకట్టిండ్రు. ఆమెతో ఎవరు లేరని, ఎవరు తనతో రాలేదని తీసుకుపోయి రేకుల షెడ్ కాడ పడేసిండ్రు. అయ్యా ఇదేందని మాకు సమాచారం రాగానే వచ్చి చూస్తే పురుగులు, చీమలు, దోమలు, ఈగలు ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఉంది. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ అడుగుతాను, ఏఎస్ఐ చాలా అతి ఉత్సాహంతో మేము 100 రూపాయలు ఇచ్చినాం. కాదయ్యా, మానవత్వం 100 రూపాయలు ఇవ్వడం కాదు, చికిత్స చేయించడం, మీ వార్డు బాయ్తోని సేవ చేయించడం, అది మానవత్వం అంటారు. ఆర్మూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జమ్మ అనే వృద్ధురాలిని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్కు చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెను అంబులెన్స్ సిబ్బంది గమనించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను ఆసుపత్రి వర్గాలు సరిగా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని పలువురు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో తక్షణమే స్పందించిన కలెక్టర్ వృద్ధురాలు బుజ్జమ్మకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. అయితే తమ స్వస్థలమైన పెరికిట్కు చేరువలో ఉన్న ఆర్మూర్లో చికిత్స చేయించుకుంటానని బుజ్జమ్మ దూరపు బంధువులు చెప్పడంతో ఆమెను ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు కలెక్టర్ బుధవారం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బుజ్జమ్మను పరామర్శించారు. ఆమె కాలికి గాయం తీవ్రంగా ఉందని, మరింత మెరుగైన వైద్య సేవలు అవసరమని డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో బుజ్జమ్మను తిరిగి జీజీహెచ్కు షిఫ్ట్ చేయాలని, పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన చికిత్సలు అందించాలని, అవసరమైతే హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుజ్జమ్మను వెంటనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలు పోలీసులకు సహకరించాలని బోధన ఏసీపీ శ్రీనివాస్ కోరారు. గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్ వంటి వాటి జోలికి వెళ్లకూడదని ఆయన సూచించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు మోస్రా మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం బోధన ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వర్ణి పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇంటింటా తనిఖీలు చేసి సరైన ధృవపత్రాలు లేని 69 వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు సేవించడం వల్ల జరిగే అనార్థాలను వివరించారు. కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ బారిన పడితే జీవితాలు నాశనమవుతాయని చెప్పారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాలను క్రయ విక్రయాలు జరిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారే వాహనాలు నడపాలని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ టౌన్ సిఐ వెంకటనారాయణ, రూరల్ సిఐ విజయబాబు, వర్ణి ఎస్ఐ మహేష్, కోటగిరి ఎస్ఐ సునీల్, బోధన్ రూరల్ ఎస్ఐ మత్స్యేందర్ రెడ్డి, రేంజర్ ఎస్ఐ చంద్రమోహన్, రుద్రూర్ ఎస్ఐ సాయన్న, 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కార్లు వీటికి మీరు సరైన పత్రాలు చూపించి మీరు వెహికల్స్ తీసుకోగలరు. డ్రైవింగ్ లైసెన్సు మరియు ఆర్సీ ఇవన్నీ కూడా చూపించి దాని మీద ఏమైనా చాలా పెండింగ్స్ ఉంటే కూడా కట్టేయండి. చాలా ఏమైనా పెండింగ్ ఉంటే కూడా ఇవి కట్టేయండి. మీరు అందరూ రోడ్ పైకి వచ్చినప్పుడు, టౌన్లోకి వచ్చినప్పుడు అక్కడ వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు మీ అన్నీ కూడా డాక్యుమెంట్స్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ అపరిచితులు ఎవరైనా తిరిగినా కూడా పోలీసులకు సమాచారం అందించాలి. నేరాలు ఎవరైనా దొంగలు, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపించినా, నేరస్తులు ఎవరైనా అనిపించినా మీకు సన్మానం ఉంటే పోలీస్ స్టేషన్లో వర్ణి పోలీస్ స్టేషన్లో పోలీసులకు కానీ డయల్ 100 కానీ కాల్ చేస్తే పోలీసులు సకాలంలో వచ్చేసి దానిపై తగిన చర్య తీసుకుంటారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అన్ని రకాల సహకారం అందిస్తామని కమ్మర్పల్లి ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ అన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల సహకారంతో నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామాభివృద్ధి కమిటీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఎంపీడీఓ రాజా శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అన్నారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక, మొరం అవసరం ఉన్నవారు ట్రాక్టర్ కిరాయి కట్టుకుంటే ఉచితంగా అందిస్తామని చెప్పారు. అనంతరం ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఇందిరమ్మ గృహాల పనుల ప్రగతిని పరిశీలించారు. వన మహోత్సవానికి సంబంధించి నర్సరీని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. మరిన్ని వార్తలు చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటి
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవటం బాధాకరమని యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, బాదాం తిరుపతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నగరంలోని యుఎస్ఎఫ్ఐ కార్యాలయంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలను పరిష్కారానికి కార్యాచరణ రూపొందించుకోవడానికి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాదం తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 13 రోజులు అవుతున్నా ప్రభుత్వ విద్యా సంస్థలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందని అన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 3 సంవత్సరాల నుండి నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 17 కోట్ల వరకు బకాయిలున్నాయని, గత 4 సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇప్పటికీ విడుదల చేయకపోవటం దారుణమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మండలాల వారీగా ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారులను నియమించిన ఫలితం మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, లేనిడల రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, పెద్దిసూరి, జిల్లా ఉపాధ్యక్షులు మహేష్, గణేష్, జిల్లా సహాయ కార్యదర్శులు ప్రశాంత్, రాజు, జిల్లా కమిటీ నాయకులు విశాల్, శివ, అభిషేక్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 175 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం వల్ల అనేక మంది యజమాన్యం కానీ పేద విద్యార్థులను తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 17 కోట్ల రూపాయలతో పాటుగా 5 విద్యా సంస్థలు ఇవాళ మేము పేద విద్యార్థులు చదివించి ప్రభుత్వం ఫీజు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇవాళ మొరపెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. ఒక పక్క ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ప్రభుత్వ విద్యారంగం పట్ల, పేద విద్యారంగం పట్ల ఈ ప్రభుత్వం కావాల్సినంత దృష్టి పెడతలే అని చెప్పేసి యుఎస్ఎఫ్ఐ ఇవాళ భావిస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం
నిన్న వేదిక మీద మాట్లాడుతూ ఇవాళ అన్ని పాలల్లో మేము డైమండ్గా ముందుకెళ్ళిపోతున్నాం, గోల్డ్ మెడల్గా ముందుకు పోతున్నాం అని చెప్పేసి చెప్తున్నది. కానీ వాళ్ళ విద్యారంగంలో ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉందని చెప్పేసి మనకు స్పష్టంగా అవపడుతూ ఉన్నది. ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమై 13 రోజులు గడుస్తున్నా ఇలా ప్రభుత్వ విద్యారంగం సమస్యలకు స్వాగతం పలుకుతుందని చెప్పేసి ఇలా యూఎస్ఎఫ్ఐ సర్వేలో తెలియదని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి తక్షణంగా ఇవాళ ప్రభుత్వ విద్యాలయాల్లో వర్షం కొడితే ఊరవడం, ఎండ కొడితే ఎండ కొట్టడం అనే పరిస్థితి ఇవాళ ఇంకా నెలకొంది. కాబట్టి తక్షణమే అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానికి తగిన చర్య తీసుకోని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయులుగా అపూర్వమైన సేవలను అందిస్తున్న డాక్టర్ కాసర్ల నరేష్ రావు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ పురస్కారం అందుకున్న డాక్టర్ కాసర్ల నరేష్ను విద్యావేత్తలు, ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు అభినందించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కాసర్ల నరేష్ రావు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో వరల్డ్ క్లారిటీ అవార్డ్స్ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో సేవలందించిన వారికి జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాలు అందించారు. ఈ క్రమంలో గత 23 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లా విద్యారంగంలో ఉపాధ్యాయులుగా అపూర్వమైన సేవలను అందిస్తూ ఎందరో విద్యార్థులను ప్రయోజకులుగా దిద్దుతున్న డాక్టర్ కాసర్ల నరేష్ రావుకు అవార్డును సంస్థ సభ్యులు అందించారు. విద్యావేత్తలు నాగేశ్వరరావు, మీనుశ్రీ, మిస్ తెలంగాణ జెనియా చారిటీ సంస్థల నిర్వాహకులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 200 మంది సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్న కాసర్లను జిల్లా విద్యాశాఖ అధికారి పి అశోక్, రాష్ట్రీయ పండిత్ పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు జమీలుల్లా, రమణాచారి, సిర్పూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ, ఉపాధ్యాయులు టీటీయు లోటికర్ రాము తదితరులు అభినందనలు తెలియజేశారు. కోటగిరి ప్రాంత ప్రజలు బస్టాండ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు అన్నారు. బస్టాండ్ నిర్మాణంపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరారు. కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుబాస్ రాములు, కోటగిరి సిపిఐ మండల కార్యదర్శి ఏ విఠల్ గౌడ్ మాట్లాడుతూ కోటగిరి గ్రామంలో ప్రస్తుతం బస్టాండ్ లేక ప్రజలు, విద్యార్థులు, మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. నిలువ నీడలేక బస్సులొచ్చే వరకు ప్రజలు రోడ్డుపై నిలబడాల్సి వస్తోందని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలం మొదలైందని కోటగిరి గ్రామంలో పాలిటెక్నిక్ కాలేజీ, జూనియర్ కాలేజీ, ప్రైవేట్ స్కూల్స్కు విద్యార్థులు నిత్యం ప్రయాణిస్తున్నారని, కనీసం మహిళలకు మూత్రశాలలు లేకపోవటం సిగ్గుచేటని అన్నారు. వెంటనే బస్టాండ్ నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేనిచో దశల వారీగా బస్టాండ్ నిర్మించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు నల్ల గంగాధర్, శంకర్, ప్రసాద్, గజేందర్, శివ, మారుతి, నారాయణ, రాములు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికి కూడా ఇటు ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పోచార సురెడ్డి గారు కానీ దీని మీద స్పందించలేకపోవడం సిగ్గుచేటు. వాస్తవానికి మరి కోటగిరి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ, పార్టీనర్ కాలేజీ, అన్ని కాలేజీలు ఉన్నాయి. మరి బస్టాండ్లో విద్యార్థులు వస్తున్నారు, చిన్నపిల్లలు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు. మరి నీడలేకపోవడానికి చాలా సిగ్గుచేటు. మరి వచ్చేది ఇప్పుడు ప్రస్తుతం వచ్చేది వర్షాకాలం. మరి మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఎక్కడ నిలబడి వీళ్ళు ప్రయాణం చేస్తారని చెప్పేసి కనీసం మీరు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆత్మవిమర్శన చేసుకోవాలి. మరి అభివృద్ధి పేరు మీద ఏవైతే జరుగుతున్నాయో, ఏవైతే డబ్బులు వస్తున్నాయో అవైతే అభివృద్ధి చేస్తున్నారు. మరి ప్రజలకు అవసరమైనవి మీరు ఎందుకు చేయకొచ్చారని చెప్పేసి, నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రజా సమస్యలు మీకు కనబడాయి, ఏదైతే మీకు డబ్బులు ఏవైతే వస్తాయో అవే అభివృద్ధి చేస్తారు తప్ప ఏవైతే డబ్బులు రావో అవి అభివృద్ధి చెయ్యరు. అంటే మీ ప్రజా సమస్యల మీద, ప్రజల సమస్యల మీద మీకు ఏమాత్రం శుద్ధి లేదు. మీకు దాచుకునుడు అలవాటైపోయింది. కాబట్టి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులారా మీరు ఇప్పటికైనా స్పందించండి, లేకపోతే మీ ఇల్లులు కూడా ముట్టడి చేస్తామని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. దీని మీద సీరియస్గా ఉద్యమాలు నడుస్తాయి. స్థానికంగా ఉన్న పోచార సురేంద్రెడ్డి గారు ఈ గ్రామం కోటగిరి మండల గ్రామం మీరు దత్తత తీసుకున్నారు. ఈ దత్తత తీసుకున్న గ్రామం మీద బస్టాండ్ లేకపోవడం
ఇది చాలా సిగ్గుచేటు. జిల్లాకు సరిపడా ఎరువులు, ఇతర ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశించారు. డిచ్పల్లి మండలం నడిపల్లిలో నిర్వహిస్తున్న సెంట్రల్ నర్సరీని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఎన్ని మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం 3 మీటర్ల వరకు ఎత్తు కలిగిన పెద్ద సైజు మొక్కలను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు. నర్సరీల నిర్వహణ, మొక్కలు నాటి వాటిని సంరక్షించే చర్యలను పక్కాగా చేపడుతూ ఉపాధి హామీ కూలీలను, గ్రామ పంచాయతీలను భాగస్వాములు చేయాలని సూచించారు. తద్వారా నాటిన మొక్కలు ఎక్కువ శాతం బ్రతుకుతాయని, కూలీలకు గిట్టుబాటు వేతనాలు లభించడంతో పాటు గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈసారి 51.49 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వన మహోత్సవం లక్ష్యానికి అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. నర్సరీలలో మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి యానంపల్లి సహకార సంఘం గిడ్డంగిని సందర్శించారు. గోడౌన్లో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించి స్టాక్ రిజిస్టర్, ఈ-పాస్ వివరాలతో సరిపోయాయా అని తనిఖీ చేశారు. అన్ని వివరాలు, స్టాక్ సక్రమంగా ఉండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రస్తుతం వానాకాలం పంట సాగు కోసం సరిపడా యూరియా, ఇతర ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఎరువులు, విత్తనాల విషయంలో ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో తగు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు బుస్స ఆంజనేయులు అన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం లభించక అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయని, యువత రక్తదానంపై దృష్టి పెట్టాలని కోరారు. కోటగిరి మండల కేంద్రంలోని సంజీవని హాస్పిటల్లో బోధన్ లయన్స్ క్లబ్ భవానీ సభ్యులు, అభయహస్తం ఫౌండేషన్ ప్రతినిధి బర్ల మధుకర్ జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకొచ్చిన యువకులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. ప్రమాదాలకు గురై అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేయాలని ఏఎంసీ చైర్మన్ హనుమంత్ అన్నారు. అనంతరం ఆయన రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ హనుమంత్ మాట్లాడుతూ ముందుగా బర్ల మధుకర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలు చేయకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన యువకులను అభినందించారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు విస్తృతం చేయాలని అన్నారు. మధుకర్కు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ బోధన్ డివిజన్ అధ్యక్షుడు బసవేశ్వరరావు, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోగినేని హనుమంతరావు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ సర్పంచ్ స్వరూప, మండల రెడ్ క్రాస్ అధ్యక్షుడు వెంకటేశం, సభ్యులు బర్ల రవి, లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ వెంకటేశ్వరరావు, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూల మండలైనటువంటి కోటగిరి మండల కేంద్రంలో మరి సోదరులు బర్ల మదన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారు మరి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వాళ్ళతో మమకమై వారితో మాట్లాడి మరి మేము ఇక్కడ రక్తదాన శిబిరం పెడతాం రండి సార్ అని చెప్పడంతో వారు రావడం, వారికి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మా మండల కేంద్రంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా మంచి, నాకు సంతోషం అనిపిస్తుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు మనమందరం యువతకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ నా యొక్క అవకాశం
ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. దర్పల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో బీడీ కార్ఖానాల్లో జూలై 9న జరిగే సమ్మె కరపత్రాలను అందజేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం బీడీ ప్యాకర్స్తో యూనియన్ నాయకులు మాట్లాడుతూ జూలై 9న జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ కేంద్రం బీజేపీ ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తోందని అన్నారు. దేశానికి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారు చౌకగా అమ్ముతోందని, కార్మిక వర్గం అనేక పోరాటాలు ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. 9 రోజుల్లో రైతులకు ఖరీఫ్ పంట పెట్టుబడి సాయం క్రింద రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేశారని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసి క్వింటాలు ధాన్యానికి 500 చొప్పున బోనస్ అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతోందని అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమంత్, వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, విండో చైర్మన్ కూచి సిద్ధు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, నాయకులు శ్రీధర్, అఫ్జల్, కిషోర్, మధుకర్, అశోక్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన బాపూజీ వచనాలయాన్ని అధునాతన హంగులతో నిర్మించేందుకు పాలకవర్గం చర్యలు చేపట్టింది. ఇప్పటికే భవన నిర్మాణం కొనసాగుతోంది. ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకునేందుకు విలువైన గ్రంథాలయాలను అందుబాటులో ఉంచి ఉన్నత విద్య, ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. చాలామంది నిరుద్యోగ యువతీ యువకులు ఈ బాపూజీ వచనాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలను సంపాదించారు. అయితే పేద విద్యార్థులకు విలువైన సమాచారాన్ని అందిస్తూ ఇంకా మేలైన సేవలందించేందుకు అధునాతన భవనాన్ని నిర్మిస్తున్న బాపూజీ వచనాలయ నూతన భవన నిర్మాణానికి నిజామాబాద్ మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన దుబాయ్ లక్ష్మారెడ్డి తన వంతుగా 51,000 రూపాయల విరాళాన్ని కమిటీకి అందజేశారు. తన వంతు సహకారాన్ని అందజేయడంతో బాపూజీ వచనాలయ కమిటీ అధ్యక్షులు భక్తవత్సలం, ఉపాధ్యక్షులు భవంతి దేవదాసులు కృతజ్ఞత తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోశాధికారి గంగాధర్రావు, జాయింట్ సెక్రటరీ ఏఎస్ సాంబయ్య, కోఆప్షన్ సభ్యులు సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ డ్రగ్ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన, పెయింటింగ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి ఎస్ఐ జి అనిల్ రెడ్డి మాట్లాడుతూ కల్తీ కల్లు, గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాలతో ఎదురయ్యే దుష్ప్రభావాలను వివరించారు. విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని, గెలుపొందిన విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్కు నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ డిస్టిక్ పీడీస్ అండ్ పీఈటీస్ అసోసియేషన్ వైస్ చైర్మన్ డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, అధ్యక్షులు నాంచారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిషనర్ను కలిసి శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆ సంఘం డైరీని అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కార్యదర్శి రంగు కృష్ణంరాజు, ట్రెజరర్ గణేష్, నిజామాబాద్ ప్రైవేట్ పీఈటీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అజ్మత్, ప్రశాంత్, పీఈటీ అండ్ పీడీఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నరేంద్రచారి, కార్యదర్శులు ఈశ్వర్, శ్రీనివాస్, కృష్ణమూర్తి, యాకూబ్ పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. భీమ్గల్ పట్టణంలో పర్యటించి అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి
బాన్సువాడలో చేపట్టిన ర్యాలీని ప్రారంభించిన సబ్ కలెక్టర్ కిరణ్మయ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.